ఎమ్మెల్యేలు దేవుని కంటే గొప్పలా మన ఓట్లు ఎత్తే వాళ్ళు లీడర్ అయితే తప్పితే వాళ్ళు పుట్టుకతో లీడర్లా పదవులలో ఉండి దండ కదా. రాజీనామా పెట్టండి, రాజీనామా పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది బాధలేందో. ఇప్పుడు మాకు వచ్చిన లేరు, పట్టించుకుని లేరు. కేటీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు మాకు డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు అధికారం ఏక అడుగుతలేడు. మా దగ్గరికి వచ్చిన లేరు, ఎవరు వస్తలేరు. మా వస్తే కానీ రైతులు ఆటోల మొగలు పొద్దున అడుగుతుంటే పెద్ద వస్తుంది. అక్కడ ఒక మూడు దిగుతా రోడ్లు 30 తంగనపల్లి మండలానికి వాటర్ 30 గ్రామాలకు 11/6, 11/5, 11/4 ఈ సబ్డివిజన్ అయితేనే తంగనపల్లి మండలానికి మొత్తం వాటర్ వస్తాయి. మాకు మొత్తం వాటర్ వస్తుంది. మాలీలు ఇప్పుడు అచ్చడి పోయి సిగ్గుడ వాడే అన్నీ ప్రతి పదుల పథకాలు వాళ్ళకే. ఇంకో విషయం 10 మునిగింది మేము మా కాలుష్యం, మా ఊళ్ళో మునిగినాయి, మా ఇల్లు మునిగినాయి, రైతులు మునిగిరు, భూములు పోయినాయి. ఆ నీళ్లు పోయేది మా మిడ్మార్ కూడా మా కాలుష్యం ఉంది. ఆ నీళ్లు పోయి ఎక్కడ జరుగుతున్నాయి అంటే హరీష్ రావు పల్లె తెచ్చుకున్నాడు. హరీష్ రావు పల్లె తెచ్చుకున్నాడు. కేసీఆర్ అక్కడ దాకపోతుంది నీళ్లు, కానీ మనమే అడుగుతున్నాం. పక్కపండి మాకు 3 కిలోమీటర్ ఎంఎంఆర్ ఉంటుంది. కేసీఆర్ గజలు పోతున్నాయి, మాకు తెలియదు. అది మా పరిస్థితి. ఒక పని చేయండి, ఇవాళ 27 తారీఖు, రేపు 28, 1 తారీఖు వదిలేసి 2, 3 తారీఖు రోజు ఏ వారం అవుతుంది? మంగళవారం. 3 తారీఖు రోజు మీరు ఏడ ధర్నాల కూర్చుంటూ చెప్పండి, నేనే అడుగుతాను. ఎంతమంది కూర్చుంటారు? 12 గ్రామాల రైతులు. ఒక పని చేయి, 3 తారీఖు రోజు తీర్మానం మళ్ళీ వస్తుందని చెప్పండి. ఈ లోపు మళ్ళీ వస్తుందంటే ఎందుకు వచ్చిన బాధని చేసినా చేస్తాను, అయిపోతుంది. లేకపోతే నేను వస్తాను. 3 తారీఖు రోజు నేను సిరిసిల్లకు వస్తా ఉన్నా, అడిగి మీ ప్రాజెక్ట్ కాడికి వస్తా ఉన్నా, మీ గ్రామాల కాడికి వస్తా, నేనే కూర్చుంటా ధర్నాలు, నేనే మాట్లాడతాను. అందుకే వస్తా అంటున్నా. ఒకటి దయచేసి అంటే ఒక్క కాలువ 1.5 కిలోమీటర్లు అయిపోయింది కాలువ. అదొక్కటి పూర్తి అయితే కనుక 12 గ్రామాలు బతుకుతాయి. 10,000 ఎకరాలు అన్న, మాకు 4 ఎకరాల భూమి ఉందన్న. కర్ర వెట్ల ఎంత నేను 3-4 ఏళ్ళు అవుతుంది. అయితే అంతకు 10 ఏళ్ళు చూసినాము, కాలేదు. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, కాలేదు. సర్పంచ్ కేటీఆర్ దత్తత గ్రామము, బీఆర్ఎస్ సర్పంచ్, బీజేపీ పార్టీలు ఏమొద్దులే కానీ రైతుల సమస్య, రైతులము రైతు బిడ్డలుగా మనం ఆడ కూర్చొని నేనేం చేయాలో చేస్తా. 3 తారీఖు రోజు నేను ఆడికి వస్తున్నా. పోయినసారి ల్యాండ్ చూసినప్పుడు రైతులు వద్దంటారు కదా, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు రైతులు వద్దంటారు కదా. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంటున్నారు కదా. ఎక్కడికి మనం చూస్తున్న ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్టులు వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఎక్విజిషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, రైతులు నిరాకరించుకుంటారు, అడ్డుకోవడం జరుగుతుంది కదా. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నుంచి 10,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తాయి కదా. అసలు కాళేశ్వరం స్టార్ట్ చేసిందే దానికి ఇంట్రెస్ట్ కదన్న. నేనేమంటున్నా, 3 తారీఖు రోజు నేను వస్తున్నా. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా అన్నీ ఉంటాను. మీరు అందరు రెడీగా ఉండండి, మధు టచ్లో ఉండండి. నేనే వస్తా. ఆ రోజు అన్ని గ్రామాల ప్రజలు పిలిపియండి, పిలిపిస్తే నేనే వచ్చి ఉద్యమం లెక్క తయారు చేసి దాన్ని ఖచ్చితంగా పరిష్కారం అయ్యేటట్టు నేను చేస్తాను. మరొకటి, పోయినసారి రావణపల్లిలో దగ్గర ఒక 16 బోర్డులు వేయడం జరిగింది. 16 బోర్డులు మ్యాక్సిమం 1050 ఫీట్లు, 1200 ఫీట్లు లాస్ట్ మూమెంట్ మొత్తం దుబ్బ తప్పించి ఏం లేదు. ఇప్పటికీ ఆల్రెడీ ఒక 10-15 ఎకరాలు ఇప్పటికి ఆల్రెడీ ఎండిపోవడానికి అసలు బోర్డు బంద్ అయింది, బోర్డు ఎత్తేసినాయి. ఇప్పుడు అందుకోసమనే ఇక అందరు ఖచ్చితంగా కావాలని మేము బంట వార్పు చేసిన ప్రోగ్రామ్ మస్తు చేసినాం. నేను వస్తున్నా. ఇది పెద్దలింగాపూర్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లందుకుంట మండలం మాది. అయితే మేము అప్పుడు 10 సంవత్సరాల కింద నుంచి కాలువ పనులు పూర్తి అవుతాయి అని చెప్పి చూసినాము. అది కాలువ పనులు పూర్తి కాలేదు. రంగనాయక సాగర్ నుంచి వచ్చే 11/6 ప్యాకేజ్ కాలువ పనులు పూర్తిగా కాకపోవడం వల్ల మళ్ళీ మేము ఏం చేసినా పోయిన సంవత్సరం, ఇప్పుడు టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి పనులు పూర్తి అయితే కావాల్సిందే ఆశపడి మేము అడిగితే చేస్తామని చెప్పేసి వాళ్ళు అప్పుడు మాట ఇచ్చిర్రు. కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చి 10లోకి వచ్చారు. సరే వచ్చిన తర్వాత ఏమంటే అవుతుంది అని చెప్పి ఆశపడి చూద్దాం. 2 సంవత్సరాలు చూసినాము.
2 సంవత్సరాలు పూర్తి కాకపోవడంలో ఏం చేసినామంటే అప్పుడు మేము అడిగినాం, అయ్యా మరి ఇట్లా కాలువ పూర్తి అంటే వస్తా అని చెప్పి ఆపేసినారు. ఏం చేసినామంటే మరి అప్పుడు సరిగ్గా ఇట్లా కావట్లేదు, దీక్ష చేద్దాం అని చెప్పేసి అప్పుడు మేము కూర్చొని 19 రోజులు దీక్ష చేసినాము. దీక్ష చేస్తే అసెంబ్లీ సాక్షిగా మన కంపెనీ సత్యనారాయణ గారు ఏం చేసినారంటే మేము 6 నెలల్లో పూర్తి చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చినారు. అంత తర్వాత ఇప్పటికీ అసెంబ్లీ 6 నెలలు కాదు కదా, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా కాలువ పనులు పూర్తి కాలేదు. మళ్ళీ ఏం చేసినామంటే మరి మా పంటలు మళ్ళీ ఎండిపోతున్నాయి. అప్పుడంటే వర్షాకాలం కాబట్టి నడిచింది, ఇప్పుడు మళ్ళీ 6 నెలలు మళ్ళీ సంవత్సరం అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వచ్చింది కదా, పంటలు ఎండిపోతాయని మేము ఏం చేసినట్టే మళ్ళీ ఎట్లా అంటే రైతులందరూ కూర్చొని మళ్ళీ ఆలోచించి మరి ఇట్లయితే కాదుగా, మరి మాట ఇచ్చి తప్పుతురు వీళ్ళు మళ్ళీ కూర్చున్నా అని చెప్పి మళ్ళీ కూర్చున్నాయి. ఇప్పుడు కూర్చొని కూడా ఈ రోజుకి 18 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చలనం లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు ఏంటంటే మాకు కాలువ త్వరితగతిన కావాలి. అది ఒకటి ఏంటంటే 1.5 కిలోమీటర్ల కాలువ అది ఆగిపోవడం వల్ల దాదాపు 12 గ్రామాలు, అటుపక్క కాలువ పూర్తి అయింది, ఇటుపక్క కాలువ పూర్తి అయింది. ఈ మధ్యలో 1.5 కిలోమీటర్ కాలువ ఆగిపోవడం వల్ల 12 గ్రామాలు దీనివల్ల బాధపడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఈ 12 గ్రామాలు ఒకటి అక్కడ 10,000 ఎకరాలు, ఇది ఒక్కటి కనుక పూర్తి అయితే దయచేసి మేము అందరం బతుకుతాం. ఈ 10,000 ఎకరాలు బతుకుతారు రైతులు, దాదాపు 10,000 మంది రైతులు బతుకుతారు. కాబట్టి ఇది ఒకటి, ఈ యొక్క కాలువ ఒకటి పూర్తి అయితే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. కాలువ పూర్తి వెంటనే ఈ కాలువ పూర్తి చేయాలి, ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని. మా కాలువకు కావాల్సిన డబ్బులు 3,19,00,000 ప్రభుత్వం దగ్గర లేవు. మా దగ్గర ఏంటంటే స్థానిక నేతలు కొంతమంది మాట్లాడేదంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఇదే రోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నాం. మహబూబ్నగర్ డిస్టిక్లో ఎక్కడో ఒక టెండర్ అయితేనే ఉంది, భూములకు భూసేకరణ ఇస్తేనే ఉన్నారు, అయిపోతున్నాయి. మా 3.5 కోట్లు తంగలపల్లి మండలం మొత్తం ఆయకట్టు పడుతుంది. ఇది కొద్దిగా చర్య తీసుకొని పూర్తి చేస్తే 30 గ్రామాల రైతులు బతుకుతారు. దీన్ని రాజకీయంగా చూడొద్దు, మానవత దృక్పథంతో రైతుల నుంచి చూసుకోవాలి. ఆ విధంగా చేసి దండన సహకరించగలరని అధికారులను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేమందరం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రైతులము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దాదాపు 12 గ్రామాల రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావాల్సిన కారణం ఏంటంటే కాళేశ్వరం ప్యాకేజ్లో భాగంగా 11/6 కాలువ ఏదైతే ఉందో ఆ కెనాలు అసంపూర్తిగా వదిలేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. దాదాపు గత సంవత్సరం కూడా ఈ సమస్య వచ్చిందని చెప్పి 18 రోజులు నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తే లాస్ట్ రోజు కవంపల్లి సత్యనారాయణ గారు సంబంధిత అధికారులకు ఎవరికి తహసీల్దార్కి చెప్పి విరమింపజేసిర్రు. సరే సంబంధిత అధికారులు వచ్చారు కదా, స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చింది కదా అని చెప్పి ఆయన మాటను నమ్మినాం మేము. ఆ మాట నమ్మి సరే అని చెప్పి దీక్ష విరమించినాము. కానీ ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 year నుంచి కనీసానికి అక్కడ తట్టని మట్టి కూడా తీయలేదు. కాబట్టి మేము రైతులందరం వేడుకుంటుంది ఒకటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అని వేడుకుంటుంది. 2 చెప్తున్నాం, డిమాండ్ చెప్తున్నాము అని వేడుకుంటున్నాం. మాకు కావాల్సింది కాలువ పనులు ఏవైతే పెండింగ్లో ఉన్న కాలువ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయండి. ఇప్పటి వరకు కూడా పూర్తి చేయండి అని చెప్తున్నాము. ఈ రోజుతో 18 రోజుకి చేరుకుంది మా దీక్ష. ఇప్పటి వరకు సంబంధిత అధికారుల నుంచి కానీ, కవంపల్లి సత్యనారాయణ గారి నుంచి కానీ, ఇక్కడ ఇటు తంగనపల్లి మండలం సంబంధించిన కేటీఆర్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటి వరకు కూడా స్పందన రాకపోగా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఎక్కడెక్కడో టెండర్లు జరుగుతున్న డబ్బులు లేవంటుంది కదా, డబ్బులు లేవని చెప్పి స్థానిక నేతలు మాతో కూడా చెప్పడం జరిగింది. దానికి నిరసనగా మేమందరం కూడా అటు కవంపల్లి సంబంధించిన ఇల్లంతకుంట మండలంలో కానీ, కేటీఆర్ సంబంధించిన సిరిసిల్లో కానీ రైతులందరం 12 గ్రామాల రైతులం దాదాపు 500 మంది భిక్షాటన చేసినాం. నిన్నకు ముందు ఒకరోజు ముందు మొన్న భిక్షాటన చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా గవర్నమెంట్ని ఒకటే మేము డిమాండ్ చేస్తుంది, 1,00,000 కోట్ల ప్రాజెక్టు తోటి మీరు కాళేశ్వరం కట్టిరు కదా, అది కోలేశ్వరం అని చెప్పి మీరు రాజకీయాలు చేసుకుంటున్నారు కదా అన్న. మాకు రాజకీయాలతో సంబంధం లేదన్న, మేము అందరం రైతులం, వ్యవసాయం తప్ప మాకు రాజకీయం ఏం తెలియదన్న. దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటుంది ఒకటే, వీలైనంత త్వరగా ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలి. ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 25% ఈ 12 గ్రామాలకు సంబంధించి 15 గ్రామాలకు సంబంధించి ఆల్రెడీ 25%, ఇప్పుడు వేసిన దానిలో 25% భూములు మొత్తం ఎండిపోవడం జరిగింది. గత సంవత్సరం ఒక రామన్న పల్లెల్నే దాదాపు ఒక 20-25 బోర్లు వేస్తే ఒక 4 బోర్లు పడ్డాయి, మిగతా బోర్లు అన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా రైతుల సమస్యను ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఒక్కటే మాట అన్న, మనం నిత్యం పూజించే దేవుడు కూడా సంవత్సరంలో ఒక రోజు పురవీధుల్లో తిరుగుతారన్న. తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుడు అంటాడు గర్భగుడిలో ఉంటే సమస్యలు కాదు, గర్భగుడి బయటకు వస్తే సమస్యలు వెళ్తాయని చెప్పి బయటకు వచ్చి ఒక రోజు ఊరేగింపు తీసుకుపోయి మళ్ళీ గర్భగుడిలో పెడతారు. వీళ్ళు దేవుళ్ళ కంటే గొప్పలా అన్న? ఎమ్మెల్యేలు దేవుళ్ళ కంటే గొప్పలా?
మనం ఓట్లు ఎత్తే వాళ్ళు లీడర్ అయ్యి తప్పితే వాళ్ళు పుట్టుకతో లీడర్లా. దేవుడు సాక్షాత్తు మనం పూజించే దేవుడే గర్భగుడికి వెళ్ళి బయటకు వచ్చి ఒకరోజు జనాల సమస్యలు తిరిగి తెలుసుకొని పోయి మళ్ళీ గర్భగుడి చేరుతుండు. అటువంటిది ఇప్పటికీ 12 గ్రామాల రైతులు ఇంత కష్టపడుతురు. వంట వార్పు వేసినాం నడి రోడ్లపైన ఎర్ర టెండల పిల్ల జల్లతోటి నడి రోడ్డు పైన వంట వార్పు వేసి ఆ రోజు అట్లా నిరసన తెలిసినాం. ఆయన స్పందన లేదు. 2 నియోజకవర్గాలలో భిక్షాటన చేసినాం, అయినా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దయచేసి ఇక ముందు కూడా ఇంత చేసినా కూడా మీకు స్పందన రావట్లేదు. అసలు మీరు రాజకీయాలకు వచ్చిన ఉద్దేశం ఏందన్నా నాకు ఒకటి నిలవకడుతున్నా. రాజకీయాలకు వచ్చిన ఉద్దేశం ఏంది? సేవ చేద్దామని వచ్చింది కదా. అసలు రాజకీయాలకు సేవ చేసే ఉద్దేశం మీకు లేనప్పుడు మీరు ఎందుకు ఎత్తారు? మీరు పదవులలో ఉండి దండ కదా, రాజీనామా పెట్టండి. రాజీనామా పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది బాధలేందో. ఇప్పుడు రైతు వండించిన తిండితోటి మీరు బయట అందరు తింటురు, మీకు నచ్చిన ఫుడ్ తింటారు. ఒక తినేటప్పుడైనా మీకు రైతుల సమస్యలు ఆధికత్తలేవా? తినేటప్పుడు 4 మెతుకులు తింటున్నప్పుడు రైతు అంటాడు వండిస్తున్నావు, నువ్వు తింటున్నావు కదా, సరే నువ్వు ఇంపోర్ట్ తీసుకున్నావు, సింగపూర్ బ్యాంకాకో మలేషియా ఇక్కడ ఇంపోర్ట్ తీసుకున్నావు కాబట్టి అక్కడ కూడా రైతు కదా పండించింది. ఒక్కసారి తినేటప్పుడన్నా రైతుల గురించి ఆలోచించుకుంటే మా సమస్య మీకు అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నాం, ఇప్పటికి కూడా వీలైనంత త్వరగా ఆ సమస్యను సాల్వ్ చేయండి అన్న. ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీం వాళ్ళను రావడానికి ముఖ్య కారణం ఒకటే అన్న, మేము చేయాల్సిన అన్నీ చేసినాం. డిఈ గారిని కలిసినాం, ఏఈ గారిని కలిసినాం, ఎస్సీ గారిని కలిసినాం, కవంపల్లి ఎమ్మెల్యేకి సంబంధించి ఆయనకు చెప్పినాం. తర్వాత కలెక్టర్కి కూడా సమస్య ఇచ్చినాం. మొత్తం అందరం కూడా దాదాపు మేము అందరిని ఎవరెవరికి అప్రోచ్ కావాలనో ఎవరెవరికి సమస్య గురించి తెలియజేయాలనో అందరికి తెలియజేసినాం. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల మాకున్న ఒకే దిక్కు మల్లన్న అయితే మాకు సాయం చేస్తున్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ దాకా వచ్చినామన్న. దయచేసి మల్లన్న గారు కానీ మల్లన్న టీం గారు కానీ దయచేసి మా సమస్యను ఒక్కసారి మీ దృష్టి తీసుకొని ఈ సమస్యను ఒక్కటి సాల్వ్ అయితే చేయండి అన్న. మా 12 గ్రామాల రైతులు దాదాపు మీ అందరికీ రుణపడి ఉంటామన్న. దయచేసి ఇది ఒక్కసారి చేయండి అన్న. 2009 మొన్న 2 నియోజకవర్గాల్లో భిక్షాటన చేసిన రోజు 2,059 రూపాయలు. మాట్లాడు. హలో, నమస్కారం. నాది సిరిసిల్ల జిల్లా తంగపల్లి మండలము గ్రామం లక్ష్మీపురం రైతును. మాకు కాళేశ్వరం నుంచి నీళ్ళు రావడానికి 3 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము. 3 సంవత్సరాలు నీళ్ళు రావడం లేదు. పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం వారిని వస్తారని మాటిచ్చారు, ప్రభుత్వం వారిని రాలేదు. పోయిన సంవత్సరము గత మార్చి నెలలో 19 రోజులు మేము నిరాదీక్ష చేయడం జరిగింది. నిరాదీక్ష చేస్తే కవంపల్లి సత్యనారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడి మాకు 6 నెలల లోపల చేస్తామని మాటిచ్చారు. దాన్ని మేము నమ్మి రైతులందరం మొత్తం మనం సంతోషపడి దీక్ష విరమించినాము. ఒక 6 నెలలు ఓపిక పట్టిన తర్వాత 6 నెలల తర్వాత నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఎలాంటి ఫండ్స్ లేవు. ఆ తర్వాత సిద్దిపేట ఈ గారి ఆఫీస్కు, డి ఆఫీసు, ఎస్సీ ఆఫీస్ అందరి ఆఫీసు ఎక్కడ ఏం లేదు. వారు చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు నిరాదీక్ష చేసినప్పుడు పేపర్ ఒకటి ఇచ్చారు కానీ రూపాయి రాలేదు. 3,19 లక్షలు వచ్చినట్టయితే మేము పని మొదలు పెడతామని వాళ్ళు చెప్పింది. 6 నెలల సంది మేము రాజకీయ నాయకులు అందరికీ, కేకే మహేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారికి, మరియు వన్ని సంజయ్ గారికి, మరియు కాంగ్రెస్ గారికి అందరికి రిప్రజెంటేటివ్ అందరం రైతులను ఇచ్చేయడం జరిగింది. అయినా ఎక్కడ ఎలాంటి స్పందన లేదు. చూసి ఓపిక బట్టి పోయిన 19 రోజుల కింద మేము నిరాదీక్ష మొదలుపెట్టి నిరాదీక్ష చేస్తున్నాము. ఆడవాళ్ళు మగవాళ్ళం అందరం చేస్తున్నాము. గత 4 రోజుల కింద ఆదివారం మేము ప్రకటన చేసినామంటే, మీరు 30 తారీఖు వరకు ప్రకటన చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించడం జరిగింది. జరిగిన తెల్లారే కవంపల్లి సత్యనారాయణ గారు సోమవారం నాడు పేపర్ ప్రకటన చేసినారు. ఏది మేము 4 రోజులు ఇప్పుడు చేస్తా అని పేపర్ ప్రకటన ఇచ్చినారు. ఇస్తే గతంలో పేపర్ ప్రకటన ఇచ్చి సంవత్సరం గడుస్తుంది, ఇదివరకు ఏం రాలేదు. కాబట్టి ఆ మాట మీద మాకు ఎలాంటి విశ్వాసం లేదు. మేము ఒకటే కోరినాము, అయితే మీరు ఇప్పించండి డబ్బులు, లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యేలు మాతో ఉన్నట్టయితే భిక్షాటన చేసి మేము 3 కోట్ల ప్రభుత్వం సాయం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఇప్పుడు మాకు 3,19 లక్షలు ఇద్దరు ఎమ్మెల్యే ఇప్పియాలి, లేకపోతే మాతో నిరాదీక్ష కూర్చుండాలని కోరుతున్నాను. ఇక్కడ మీరు స్పందించకపోతే తిరుమలకి రావడం జరిగింది. వారిని కూడా నిరాదీక్ష కోరడానికి దీక్ష రమ్మడానికి కోరడానికి వచ్చినాము. మంగళవారం నాడు తను మాతో నిరాదీక్ష కూరడానికి వస్తున్నానికి మంగళవారం 3వ తారీఖు మంగళవారం నాడు సమస్య కాడికి వస్తానని ప్రకటించిండు. అందుకు వారికి ధన్యవాదాలు, 12 గ్రామాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము, వారికి సంతోషిస్తున్నాము. కాబట్టి పేపర్ ఇదే ప్రకటనగా చెప్తున్నాము, 12 గ్రామాల రైతులు ఆడ మగ మొత్తం మా అందరూ ఆ స్పార్థలకి అందరు తిరుమల వస్తుంది. కాబట్టి అతనికి ఇంత శ్రమించి పెట్టి ఇంత పని పెట్టి వస్తుంది. కాబట్టి మన 12 గ్రామాల రైతులు ఆలు మొగలు పిల్ల జల్ల మొత్తం ఆయనకు
సహకరించాలి, అందరం వచ్చి గణసోత్సవం పనికి మన సమస్య పరిష్కారం ఇస్తూ ఆయన తెంచాలని మన ప్రజలందరినీ కూడా పేర్కొంటున్నాను. జై జవాన్, జై జవాన్. వర్ధిల్లాలి. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. కాలువ పనులు వెంటనే, వర్ధిల్లాలి. కాలువ పనులు వెంటనే. వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్. జై కిసాన్.